హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో వారణాసి సినిమా కోసం రాజమౌళి గారు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారా? ఇది రాజమౌళి గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండ్ మహేష్ బాబు గారికి కూడా. సో ఏంటంటే ఈ సినిమా కోసం రాజమౌళి గారు చాలా రిస్క్ తీసుకుంటారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమా కంటే కూడా త్రిబుల్ ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా బడ్జెట్ వచ్చి 500 నుంచి 550 కోట్ల రూపాయలు. కానీ అంతకంటే కూడా ఈ సినిమాకి త్రిబుల్ బడ్జెట్ పెడుతున్నారు. మరి ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అంటే సినిమా రిలీజ్కి ముందే తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుంది. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోలు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ప్రజెంట్ మన ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ ప్రజెంట్ అయితే 3 రూపొందుతున్నాయి. 3వ స్థానంలో అట్లీ ఇంకా మన బన్నీ కాంబినేషన్లో వస్తున్న 8822. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 800 నుంచి 900 కోట్ల రూపాయలు అంటున్నారు. రానున్న కాలంలో పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చేసి రామాయణ. సో రామాయణ బడ్జెట్ యాక్చువల్లీ 4000 కోట్లు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా మొదటి పార్ట్కి 800 కోట్ల రూపాయలు, రెండో పార్ట్కి 900 కోట్ల రూపాయలు. అండ్ ఏదైతే ఈ సినిమాలో టెక్నాలజీని యూజ్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ కోసం మిగతా బడ్జెట్ అంటే 2 పార్ట్లకు కలిపి ఓవరాల్గా 1700 కోట్ల ఈ సినిమా బడ్జెట్. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ వల్ల ఈ సినిమా 4000 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా చైనా భాష ఉందనుకోండి, జపాన్ భాష ఉందనుకోండి, ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే లిప్ మూమెంట్ అనేది ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్లోకి వెళ్తుంది. సో ఆ విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి 4000 కోట్ల బడ్జెట్ అవుతుంది. బట్ పార్ట్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఒక పార్ట్కి 800 కోట్లు, ఇంకో పార్ట్కి 900 కోట్లు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో రూపొందుతున్న నెంబర్ 1 బడ్జెట్ మూవీ ఏది అంటే, ఎక్కువ బడ్జెట్ మూవీ ఏది అంటే మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న వారణాసి. ఏ విధంగా అనేది మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు 900 కోట్ల బడ్జెట్ అనుకోవడం జరిగింది. తర్వాత 1000 కోట్లకి వెళ్ళింది. 1000 నుంచి 11 అన్నారు, 11 నుంచి 12 అన్నారు. రీసెంట్గా కొన్ని రోజుల ముందు 13 అన్నారు. ఇప్పుడు ఫైనల్గా 1400 కోట్ల బడ్జెట్ అవుతుంది. అండ్ ఇంకా సినిమా రిలీజ్ కావడానికి టైం ఉంది. సినిమా షూటింగ్ అనేది ఆగస్టులో ఆ టైంలో అయిపోతుందని చెప్పి రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్తో ఒక వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఆగస్టులో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అయిపోయినా కానీ సినిమా ప్రమోషన్ అది ఇది ఆ ఖర్చు ఈ ఖర్చు కలుపుకొని ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది 1500 కోట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే వారణాసి సినిమా ఫైనల్ బడ్జెట్ వచ్చేసి 1500 కోట్లు అవ్వబోతుంది. మరి 1500 కోట్ల సినిమా రికవరీ చేసుకుంటుందా లేదా అంటే కలెక్షన్ల ద్వారా అయితే ఈజీగా రికవరీ చేసుకుంటుంది, మనకు తెలిసిన విషయమే. బట్ ఏంటంటే కలెక్షన్లు పక్కన పెడితే సినిమా రిలీజ్కు ముందే ఈ సినిమా తన బడ్జెట్ని ఈజీగా రికవరీ చేసుకుంటుంది. ఏ విధంగా అనేది విత్ ప్రూఫ్స్తో సహా నేను చెప్తాను. ఇప్పటివరకు రాజమౌళి గారి కెరియర్లో ఎక్కువ బడ్జెట్ మూవీ ఏదంటే త్రిబుల్ ఆర్. మహేష్ బాబు గారి కెరియర్లో ఎక్కువ బడ్జెట్ మూవీ ఏదంటే గుంటూరు కారం. సరే, మహేష్ బాబు గారిని కొంచెం పక్కన పెట్టి రాజమౌళి గారి బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే డైరెక్టర్ స్టామినా మీదకి సినిమా ముందుకెళ్తుంది కాబట్టి. అయితే రాజమౌళి గారు ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమా ఉందో, త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి బడ్జెట్ 500 కోట్లు, 550 కోట్లు. కానీ ఆ సినిమా కూడా రిలీజ్కి ముందే తన బడ్జెట్ని రికవరీ చేసుకుంది. రిలీజ్ తర్వాత ఆ సినిమా దాదాపుగా 1200 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా రిలీజ్కి ముందు నిర్మాత దగ్గర కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. ఆ రైట్ని సోల్డ్ చేయడం ద్వారా సినిమా బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేయొచ్చు, బడ్జెట్ కంటే తక్కువగా వసూలు చేయొచ్చు. కానీ రాజమౌళి గారి విషయంలో ప్రతిసారి బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. త్రిబుల్ ఆర్ విషయంలో మాట్లాడుకున్నట్టయితే త్రిబుల్ ఆర్కి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మ్యూజిక్ రైట్స్ని 25 కోట్ల రూపాయలకు నిర్మాత సోల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే డిజిటల్ రైట్స్ ఉంటాయో అంటే మనకు శాటిలైట్ రైట్స్ అనుకోండి, ఓటీటీ ఆ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ని దాదాపుగా 350 కోట్ల రూపాయలకు సోల్డ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే థియేట్రికల్ రైట్స్ ఉంటాయో థియేట్రికల్ రైట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, డిస్ట్రిబ్యూటర్ రైట్స్ లాగా. సో థియేట్రికల్ రైట్స్ అనేవి దాదాపుగా 500 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అంటే 500 కోట్లు, 350 కోట్లు, 25 కోట్ల రూపాయలు. ఓవరాల్గా డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ద్వారా త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్కు ముందే వసూలు చేసింది ఎంత అంటే దాదాపుగా 750 కోట్ల పైన. సినిమా బడ్జెట్ వచ్చి 550 కోట్లు, కానీ సినిమా రిలీజ్కు ముందే 750 కోట్ల పైన వసూలు చేయడం జరిగింది. ఒకవేళ సినిమా హిట్ అయితే అది ఇంకా ప్లస్ అవుతుంది. సినిమాకి కానీ ఏమన్నా అవకతవక అయిపోయినట్టయితే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఏంటంటే రాజమౌళి గారి విషయంలో ప్రతిసారి అది పాజిటివ్ ప్రూవ్ అవుతుంది. సో వారణాసి మూవీకి సంబంధించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఇప్పటివరకు మన ఇండియాలో మ్యూజిక్ రైట్స్ రూపంలో ఎక్కువ వసూలు చేసిన సినిమాలు ఏవి, నిర్మాతలు మ్యూజిక్ రైట్స్ని ఎక్కువ ఏ సినిమాలకు సోల్డ్ చేయడం జరిగింది అని మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా ఏదైతే దురంధర్ సినిమా రావడం జరిగిందో దురంధర్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ నిర్మాత 58 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. 58 కోట్ల రూపాయలకు దురంధర్కి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ సేల్ కావడం జరిగింది. అంతకుముందు పుష్ప 2 పేరు మీద ఉండే పుష్ప 2 55 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది మ్యూజిక్ రైట్స్. కానీ రీసెంట్గా దురంధర్ 2 వచ్చింది కాబట్టి, దురంధర్ పార్ట్ 1 వచ్చింది కాబట్టి 58 కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఎక్కువ మ్యూజిక్ రైట్స్ సేల్ చేసిన సినిమా ఏదంటే దురంధర్. కాకపోతే ఇక్కడ వారణాసికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ అనేది ఈజీగా 100 నుంచి 150 కోట్ల వరకు ఈజీగా సేల్ అయ్యే అవకాశం ఉంది. ఈజీగా అంటే ఈజీగా సేల్ అవుతుంది. అదేసి దీన్ని టీ సిరీస్ తీసుకునే అవకాశం ఉంది. మ్యూజిక్ రైట్స్ని ఈజీగా
100 కోట్లకు సేల్ అవుతుంది. 150 100 నుంచి 150 కానీ 100 కోట్లు అనుకుందాం. 100 కోట్ల వరకు అయితే ఈజీగా సేల్ అవుతుంది. మ్యూజిక్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు 100 కోట్లు సినిమా రిలీజ్‌కి ముందే వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ రైట్స్. డిజిటల్ రైట్స్ ఇప్పటివరకు మన ఇండియాలో ఎక్కువ వసూలు చేసిన సినిమాలు ఏది అంటే డిజిటల్ రైట్స్ విషయంలో ఏదైతే రాజమౌళి గారి త్రిబుల్ సినిమా ఉందో త్రిబుల్ సినిమాకి దాదాపుగా 360 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 360 కోట్ల రూపాయలు రాజమౌళి గారి సినిమానే త్రిబుల్ సినిమా. ఎక్కువ అందుకున్న సినిమా ఏదంటే ప్రభాస్ గారి కల్కి సినిమా, నాగాశ్విన్ కల్కి కాంబినేషన్లో వచ్చిన ప్రభాస్ గారి కల్కి సినిమా దాదాపుగా డిజిటల్ రైట్స్ 375 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అయితే వారణాసి గురించి రీసెంట్గా మనందరికీ తెలిసిన విషయమే. నెట్ఫ్లిక్స్ దాదాపుగా 600 నుంచి 650 కోట్ల రూపాయలకు డీల్ మాట్లాడింది. కాకపోతే రాజమౌళి గారు దాన్ని రిజెక్ట్ చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఒప్పుకోలేదంట. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. ఒక్కసారి ఆ పొటెన్షియల్ అనేది ఇంకా బయటికి వస్తే, ఇప్పుడు జస్ట్ వచ్చింది ఆ వరల్డ్ బిల్డింగ్ మాత్రమే వచ్చింది, మనకు మహేష్ బాబు గారి ఫోటో మాత్రమే బయటకు వచ్చింది, ఆ లుక్ మాత్రమే బయటకు వచ్చింది. సినిమా పొటెన్షియల్, సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఇంకా ఎక్కువగా సేల్ అవుతాయి అని ఆయనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా టీజర్ ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో ఏంటంటే ఈ ఓటీటీ రైట్స్ ఈజీగా వారణాసికి సంబంధించి 700 నుంచి 750 కోట్ల వరకు ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు 600 నుంచి 650 కోట్ల మధ్యలో డీల్ మాట్లాడడం జరిగింది. కానీ 700 నుంచి 750 కోట్ల వరకు ఈజీగా ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ అనేది సేల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి థియేటికల్ రైట్స్. ఈ థియేటికల్ రైట్స్ ప్రతి సినిమా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా బాక్స్ ఆఫీస్ స్టామినా తెలుస్తుంది. అలాగే దీని ద్వారానే మనకు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారో వాళ్ళకి లాభాలు వస్తాయని, నష్టాలు వస్తాయని తెలుస్తుంది. అయితే థియేటికల్ రైట్స్ ఇప్పటివరకు మన ఇండియాలో ఎక్కువ సోల్డ్ అయిన సినిమాలు ఏవే అంటే రెండో స్థానంలో త్రిబుల్ సినిమా ఉంది. దాదాపు 520 కోట్ల రూపాయలకి ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ హక్కులు అయితే సోల్డ్ కావడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా దాదాపుగా 615 కోట్ల రూపాయలు. అంటే ఇప్పటివరకు మన ఇండియాలో పుష్ప 2 దాదాపుగా 615 కోట్ల రూపాయలు అనుకోండి. సో అదే జస్ట్. కానీ వారణాసి సినిమా ఇది పాన్ వరల్డ్ సినిమా. ఈ సినిమా ఈజీగా థియేటికల్ రైట్స్ 1000 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు ఈజీగా వెళ్తుంది. 1000 నుంచి 1200 కోట్ల వరకు వెళ్తుంది. సర్లే మనం 1000 కోట్లు అనుకుందాం. సో ఇప్పుడు సినిమా బడ్జెట్ ఎంత? దాదాపుగా 1500 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ 100 కోట్లు మ్యూజికల్ రైట్స్కి, అలాగే 700 కోట్లు ఓటీటీ అనుకుందాం, అలాగే 1000 కోట్ల రూపాయలు థియేటికల్ రైట్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఫైనల్ కట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సినిమా బడ్జెట్ వచ్చేసి వారణాసి సినిమా బడ్జెట్ వచ్చేసి 1500 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే మ్యూజిక్, శాటిలైట్ ఇంకా థియేటికల్ ఈ 3 రైట్స్ కలిపి 100, 700 కోట్లు ఇంకా 1000 కోట్లు ఓవరాల్గా మొత్తం కలుపుకొని సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 1800 కోట్లని ఈ సినిమా రికవరీ చేసుకుంటుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 1500 కోట్లు, కాకపోతే సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 1800 కోట్లను రికవరీ చేసుకుని ఈ సినిమా సేఫ్ జోన్లోకి అయితే వెళ్తుంది. సినిమా రిలీజ్కి ముందే సేఫ్ జోన్లోకి ఈజీగా వెళ్తుంది. సో సినిమాకి సంబంధించిన కంటెంట్ ఇంకా బయటకు వస్తే ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ రిలీజ్కి ముందు 2000 కోట్లు జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మ్యాక్సిమం అయితే సినిమా తన బడ్జెట్ని రిలీజ్కి ముందే వసూలు చేయడం జరుగుతుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది? మరి సినిమా 1500 కోట్ల బడ్జెట్ కాబట్టి సినిమా హిట్ కావడానికి, సూపర్ హిట్ కావడానికి, బ్లాక్ బస్టర్ కావడానికి ఎన్ని కోట్లను వసూలు చేయాలి ఏంటి అనేది మళ్ళీ తర్వాత ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.